యూరిన్లో నురుగా వస్తోందా? క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదు, కానీ అప్పుడప్పుడు యూరిన్ ఫోమీగా అనిపించడం, బబుల్స్ ఉండటం, లేదా ఇట్లా నురుగగా అనిపిస్తోందా? ఇలా ఉంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నట్ట, లేదా అసలు పాసిబుల్ రీజన్స్ ఏంటనేదే ఈ వీడియోలో చెక్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిడ్నీ న్యూట్రిషన్ తెలుగు. ఐఎమ్ దీపికా శర్మ, సర్టిఫైడ్ డైటీషియన్, నెఫ్రాలజీ. ఫోమీ యూరిన్, బబుల్స్ ఇన్ ద యూరిన్ అవటానికి పాసిబుల్ రీజన్స్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ది ఫోర్స్డ్గా యూరినేట్ చేయటం, సెకండ్ది డీహైడ్రేషన్, థర్డ్ది మీరు స్ట్రెస్ఫుల్ ఫీల్ అయినప్పుడు కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది పాసిబుల్ రీజన్స్. అండ్ ఫోర్త్ది మీరు ఒక మీల్లో హై ప్రోటీన్ తీసుకుంటే అది మీకు ఒక్కొక్కసారి బబుల్స్ ఇన్ ద యూరిన్ అనేది వస్తాయి. ఇది చాలా టెంపరీ. అండ్ ఫిఫ్త్ది మీకు అన్కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మీకు ప్రోటీన్ లాస్ ఇన్ ద యూరిన్ అనేది ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది పాసిబుల్ రీజన్. అండ్ సిక్స్త్ది సమ్టైమ్స్ యూటీఐ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ చాలామంది మిస్ చేసేది ఏంటంటే, ఇట్లా ఫోమీ యూరిన్, బబుల్స్ ఇన్ ద యూరిన్ రాగానే కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటారు. కానీ మీకు ఈ రీజన్స్తో పాటు యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళటం, లేదంటే యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటం, యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ పెయిన్ కానీ అనిపించడం, లేదా యూరిన్ కలర్ చేంజ్ అవటం, బ్లడ్ ఇన్ ద యూరిన్ చూడటం, లేదంటే మీకు నీరసం నిస్సత్తువ అనిపించడం, కాళ్ళు చేతులు ఫేస్ లావ్ అయిపోవడం, వాటర్ రిటెన్షన్ ఉండటం, అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, వాటర్ ఉండిపోవడం వల్ల బ్రీతింగ్ సమస్య రావటం, ఆకలి లేకపోవడం, ఫుడ్ తినాలనిపించకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉన్నట్టు అండ్ మీరు మీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదు, కానీ అప్పుడప్పుడు యూరిన్ బబుల్స్ వస్తున్నాయి అండ్ నురగగా అనిపిస్తోంది అంటారు. డయాబెటీస్ ఉండి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకోవడం, ఆహారంలో ఫైబర్ అంటే పీచు పదార్థం లేకపోవడం, స్వీట్స్ తినటం, ఎనీ ఫార్మ్ ఆఫ్ షుగర్స్ కన్జ్యూమ్ చేయటం, ఇలాంటివి ఎక్కువగా తిన్నప్పుడు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పైకి అయ్యి అవి మీ కిడ్నీ నుంచి పాస్ అయినప్పుడు కిడ్నీలో ఉండే పోడోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ పోడోసైట్స్ ఏంటంటే కిడ్నీలో ఉండి మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. ఇప్పుడు ఈ పోడోసైట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇందులో మనకి ప్రోటీన్ అనేది లీక్ అయ్యి యూరిన్లో వస్తుంది. అలా లీక్ అయ్యి వచ్చినప్పుడే మీకు యూరిన్ ఫోమీగా ఉండడం, బబుల్స్ నురగగా అనిపించడం అనేది ఉంటుంది. మీకు డయాబెటీస్ ఉన్నా, మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా సరే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైపర్ గ్లైసీమియా అంటే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ మీకు అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు డౌన్ ద లైన్ ఫ్యూచర్లో మీకు కిడ్నీ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ హైగా ఉంటాయి. మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేకపోయినా డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు యూరిన్లో బబుల్స్ అనిపించడం, నురగగా రావటం అనేది పర్సిస్టెంట్గా ఉంది అంటే కంటిన్యూస్గా అట్లానే వస్తుందంటే మీరు మీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీరు యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినైన్ రేషియో టెస్ట్, ఇంకా జిఎఫ్ఆర్ టెస్ట్ చేయించాలి. ఈ టెస్ట్ ఏంటంటే మన ప్రోటీన్ ఎంత లీక్ అవుతుంది అండ్ కిడ్నీ ఫిల్టరింగ్ ఎఫిషియన్సీ గురించి చెప్తుంది.